నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వదిలిపెట్టం, డిఎస్సి మీద సిబిఐ విచారణ వేసే వరకు వదిలిపెట్టం అంటున్నా వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు దీన్ని? నారా లోకేష్ మీద కేసు ఎందుకు చేయాలా? మీరు రాజీనామా చేయాలంటారు. రాజీనామా ఎందుకు చేయాలా? దేనికి చేయాలా? డిఎస్సి నిర్వహించినందుకు చేయాలా? ఏదైనా చేతి తెగితే మిమ్మల్ని చేయాలా? ఏమో 2019లో మీరు రాగానే డిఎస్సి పెడతాం, ఇది చేస్తాం అని చెప్పేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఏదైనా డిఎస్సి కోసం మీరు ఒక్క రోజు అయినా కానీ ఇదిగో డిఎస్సి ఇదిగో పలానా డేట్న పెడుతున్నాము అనేది ఎప్పుడైనా చెప్పారా? చేతి మిమ్మల్ని చేయాలి, అరెస్ట్ మిమ్మల్ని చేయాలి. ఆ రోజే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగల. ఎందుకంటే ఈ పిచ్చోడికి చేత కాదు, ఎటుకుడి ఇటు చేసేది వాడు కాదు, సచ్చేవాడు కాదు, చెప్పినా వినిపించుకునే రకాలు కాదు. వీళ్ళు జనాన్ని బాధి జనాన్ని మళ్ళీ కోర్టు జైలుకి పంపించే రకాలైతే వాళ్ళతో ఎందుకులే అని చెప్పేసి ఎవడుకోడు మేలకుండా ఉండి 11 సీట్లకు పరిమితం చేశారు 2024లో. ఇంకా బుద్ధి రాలా. ఇప్పుడు డిఎస్సి నిర్వహించినందుకు అరెస్ట్ చేయాలా? ఒకడు అంటాడు నీటు అక్కడ రాజీనామా చేశాడుగా నీట్ మినిస్టర్, కేంద్ర మినిస్టరు. అసలు నీటు చేసింది వాళ్ళు, ఏదో పొరపాటు జరిగింది వాళ్ళు చేశారుగా బాధ్యతగా. ఇక్కడ నీవు కోర్టుకి వెళ్ళావు, కోర్టు ఏం చెప్పింది? మీ అందరు కోర్టుకి 30 మంది కలిసి వెళ్ళారు, తేప ఒకటి వేశారు కేసు. గట్టిగా మందలు ఇచ్చింది ఆ కోర్టు. మీకు ఇదే పని రెండో పని ఏం లేదని జరిగేదాన్ని శుభ్రంగా జరగలేదు. సాక్ష్యాధారాలు లేకుండా వచ్చి కోర్టులో చేసి ఊరక మాట అనేసి వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుందనేగా చెప్పింది. దానికేగా మీ కేసులు తీసుకుంది. లేకపోతే కోర్టుకి అందరూ అతీతులే, అందరూ సమానమే. మిమ్మల్ని ప్రత్యేకంగా చూడరు కోర్టు. ఏదో మీరు చెప్పంగా వినటానికి దానికి తగిన ఆధారాలు అన్నీ ఉంటే వింటారు. ఏదోటి జనాన్ని పక్కదో పట్టించి తప్పుడు మాటలు మాట్లాడి 4 సార్లు చెబితే 5వ సారి అయినా నమ్మకపోతారా? వాళ్ళే వింటారులే మనం ఏం చేసినా అని. మొన్న ఒకడు అంటాడు పోలవరం అంతా చేసింది జగనే అంటాడు. పట్టిసీమ నీళ్ళు అంతకుముందు ఏమన్నాడు? పట్టిసీమ చంద్రబాబు కోసం కట్టుకుంది, ప్రజల కోసం కాదు, అది వేస్ట్ అని అన్నాడు. మరి ఇప్పుడు వర్షాభావం వల్ల పట్టిసీమల నీళ్లు కృష్ణా జిల్లా వాళ్ళకి కానీ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఎంత బాగా వాడుకుంటున్నారు. రైతులందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. దాని కింద పండించేవాళ్ళు అవి మట్టి నీళ్ళు వస్తుంటే బలాలు కూడా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నేను చూసా పేపర్లో. ఈ నీళ్లు పెడితే 4 కట్టలు వేసే పొలానికి ఎకరానికి 3 కట్టలు ఎత్తే సరిపోతుందండి అంటారు. ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి అక్కడ. అసలు మీకు తెలీదు, సబ్జెక్ట్ తెలీదు. నీటిపారుదల శాఖ చేసాడు ఆ అంబటి రాంబాబు, వాడు కొత్తాడు. నీ అమ్మ వాడి కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలీదు. అక్కడ నీటు ఏదో జరిగితే నీ అమ్మ నీటిలో కూడా అన్యాయం జరిగింది, ఇక్కడ జరిగింది డిఎస్సికి, అందుకని లోకేష్ రాజీనామా చేయాలా. అక్కడ జరిగిందని మీరు ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఎత్తుతున్నారు. అది లేదా మీకు అసలు అది కూడా తెలీదు. అక్కడ ఏం మాట్లాడాలా, ఏం చేయాలా, ఎవడు ఏమి నిర్వహించారనేది కూడా తెలియదు. కళ్ళు మూసుకొని జనానికి ఏం చెప్పినా వింటారు. అసలు మీరు పబ్లిక్లోకి వచ్చి అసలు జనం ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇదిగో చంద్రబాబు గారు ఈ పని చేస్తున్నాడు, ఇంకా ఏం కోరుకుంటున్నారు? జనానికి ఆశలు చాలా ఉంటాయి. వాళ్ళు కోరుకునే దాంట్లో చంద్రబాబు గారిని చేయకుండా ఉంటే వాటిని మీరు బయటికి తీసుకురండి. సార్ మీరు ఇది చేయాలా, ఇదిగో ఇది అడుగుతున్నారు పబ్లిక్. అసలు మీకు ఆ ప్రజా ఇదే లేకదు, ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. ఏదో అందరి మీద రౌడీజం చేయాలా, రాష్ట్రం మీద. ఏదో వాళ్ళ ఇంట్లో ఆ పులివెందుల్లో చేసి చచ్చాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అయ్యని అడ్డం పెట్టుకుని వాళ్ళ అయ్యండి అన్నాడు వేసి విపరీతంగా డబ్బులు సంపాదించారు. వాళ్ళ స్టేజ్ ఏందో ఒకప్పుడు ఏందో ఇప్పుడున్న స్టేజ్ ఏందో అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి అని చెప్పేసి 2019లో ఓటేశారు. ఓటేసిన పాపానికి తిరిగి 151 సీట్లు 11 సీట్లు ఇచ్చారంటే ఇంకా వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో చూడండి. మళ్ళీ ఇంకా సిగ్గు తెచ్చుకొని జనంలోకి రాకుండా ఇంకా మేము వస్తాము, మేము లాగుతాము, మేము పీకుతాం. ఏది పీకేది నాయన? తొడలు కొట్టుకున్నాడు వాడు ఎవడో అనిల్ కుమార్ గారు ఫస్ట్ నీటిపారుదల శాఖ. అసలు మీరు రాగానే సంవత్సరంలో పోలవరం పూర్తి చేసి పారేస్తాం ఉన్నాడు, 28% అట్టా ఇట్టా అన్నాడు. అడ్రస్ లేకుండా పోయాడు. ఈ పనికి మళ్ళీ అడిగి ఇచ్చారు మళ్ళీ నీటిపారుదల శాఖ. వాడికి ఏ డ్యామ్ ఏందో తెలియదు, కాపర్ డ్యామ్ ఏందో తెలియదు, పోలవరం అంటే ఏందో తెలియదు, అసలు నీళ్ళు ఎట్ట పెడతారో కాలంలోకి తెలియదు, గేట్లు ఎత్తడం తెలియదు. వాడు కూడా నీ మాట్లాడుతున్నాడు ఇవాళ ఆ ఎగ్జామ్లో రాజీనామా చేయాలా ఆయన లోకేష్ గారిని. ఏం తెలుసు మాట్లాడతారు? నిన్న కొడాల నాని గారు కూడా అంటున్నారు కదా, ఏమన్నా దమ్ముంటే మాతో చర్చకు రా, ఇక్కడే తెలుసుకుందాం గుడివాడ నడిబొట్లో అంటున్నాడు కదా. మరి ఆయన కొడాల నాని గుడివాడ నడిబొట్లు తేల్చుకోమన్నాడా? మొన్న కూడా మా రాజా గారు పెట్టారు, ఆలపటి రాజా గారు. 2 సవాలు ఇసిరి పెట్టాం. ఒక్కడు వాళ్ళ కుర్చీలు వేసి ఖాళీగా కూర్చోబెట్టాం, కుర్చీలు ఎవరిని కూర్చోనీయకుండా. ఆయన ఒక్కడే కూర్చున్నాడు. రండి, ఎవడన్నా వచ్చాడా? ఆయనే పిలిపించాడు. ఎవడైనా రండిరా, లేకపోతే మీరు రమ్మని కాడికి నేను వస్తాను, డిఎస్సి మీద చర్చించుకుందాం. అసలు ఏం జరిగింది?
వాళ్ళకి ఇంకా అసలు కొడాలి నానిగాడు ఏమైనా చెబుతారు, వాళ్ళు పానుపరాగులు వేసుకునేవాళ్ళు ఏమైనా చెబుతారంటే కోర్టు ఒక పక్కన చెప్తుందిగా ఏమైనా సాక్ష్యాలతో రండి అన్నారు. ఏమి లేకుండా నోటికి ఏదైతే అది మాట్లాడితే వాళ్ళతోటి ఏంది సాక్ష్యాలు చూపించాలని మీకు చూపించాల్సిన అవసరం ఏముంది అంటున్నారు ఎవరిని అడిగినా సరే. సాక్ష్యాలు అవసరం లేకుండా నువ్వు మాట ఎట్ట పెడితే అట్ట మాట్లాడతావా? చెబుతున్నావు చెప్పండి. అందుకనే కదా మిమ్మల్ని అట్లా ఉంచింది జనం. రేపు ఇచ్చినా కొడగలరా మీరు ఇట్లా మాట్లాడితే కుదరదురా అని ఉంచారు. ఇంకా బుద్ధి రాలా. ఇంకేం చేస్తాం? వాళ్ళకి అట్లా అనుకోవటం వదిలేయటం వాళ్ళని. వాళ్ళు అసలు పట్టించుకోవడమే పెద్ద తప్పు. మీరు కూడా మమ్మల్ని వాళ్ళ గురించి పద్దాకలా వాడు అట్ట అన్నాడండి, ఏదో కొత్త సబ్జెక్టులు ఉంటే మాట్లాడండి, వాడు ఏదైనా మంచి పనులు చేసినప్పుడు చెప్పండి చెబుతాం. వాళ్ళే మంచి పనులు చెప్పడానికి ఉండవు కదా. అందుకని మీరు కూడా అడగబాకండి మమ్మల్ని ఇంగ్లీష్. ఎందుకంటే అంతా అదే రకం తయారైంది. జంజీ అని చెప్పి ఒక ఉద్యమం కూడా చేస్తున్నారు కదా మరి వాళ్ళు. జంజీ వీళ్ళు జంజీల్లో ఎవడున్నాడు చెప్పనండి? పేరు అది పెట్టుకొని జంజీ అంబటరాం బాబు. అదేనండి లక్ష్మీపార్త ఏంది వాడి పేరు నాని అని అందరూ వచ్చి కూర్చున్నారులే. జంజీ వీళ్ళ సభ్యులు జంజీలో వీళ్ళ జనానికి అందరూ పోతున్నారు. అది సిగ్గులే. ఒక పక్కన ఉద్యోగాలు తీసుకున్న టీచర్లు ధర్నాలు చేసి ఇదే రకం చేస్తే మమ్మల్ని మాతోటి పెట్టుకుంటే మీకు మళ్ళీ ఆ 11 సీట్లు కూడా మేము పార్టీ వాళ్ళం మేము చెప్పట్లా, పబ్లిక్ చెబుతుంది. వాళ్ళందరినీ అవమానించిన 16,000 ఉద్యోగాలు ఇప్పించాడు లోకేష్ గారు డిఎస్సి నిర్వహించి. వాళ్ళందరూ ఏమైనా ఊరకు ఇచ్చారా? ఏమంటే అందరూ కష్టపడి చదువుకునే వాళ్ళే. ఇప్పుడు వరుసగా మన కర్నూలు, నిన్న మార్కాపురం వస్తారు ఉద్యోగాలు. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళు కూడా పూర్తిగా స్థాయిలో రెడీ. ఉద్యోగస్తులు ఎందుకు చూసావుగా, నువ్వు ఎంత కస్టడీ చేసినా నీ గవర్నమెంట్లోనే ఏం జరిగిందో చూసావుగా. ముసుగులు వేసుకొని వచ్చి ధర్నా చేశారు. ఇంకా బుద్ధిరాల వాళ్ళతోటి పెట్టుకుంటే మీ చరిత్రలు ఉండవు. అంటే ఇప్పుడు తాడేపల్లి ముట్టడిచ్చినా కూడా మారనంటారా వీళ్ళు? వీళ్ళు మారండి. వీళ్ళు ఏదో ఒకటి వాగకపోతే పిచ్చి జనం వాళ్ళకి కూడా ఉంటారులే కొంతమంది. ఎందుకంటే వాడి పిచ్చి మంది దాగి మైండ్ పోయిన వాళ్ళు ఉన్నారుగా, ఇంకా అదే ఇదిలో ఉంటారు. వాళ్ళు కొద్దిగా వింటారుగా. అప్పుడు వాళ్ళు కూడా లేకపోతే మరీ అనకపోతే మర్చిపోతారు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవడురా అంటారేమో. మళ్ళీ ఈడీ పిచ్చి ఎక్కుద్ది, ఆల్రెడీ ఎక్కుంది. అసలు పిచ్చి ఎక్కేటప్పుడు దేశాల మీద పోతాడేమో అని అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు అనమాట. అని నేను అంటుంది అలా కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఉద్యోగస్తులతో వీళ్ళు డ్రామా ఆడుతున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు, ఉద్యోగస్తులను అడ్డం పెట్టి డ్రామా ఆడుతుంది అంటున్నారు. మరి ఊడికి ఏం పని, ఉద్యోగస్తులతో డ్రామా ఆడే పని అయితే మీకు లాగానే వచ్చి జంజీలు అని చెప్పి మేము కూడా ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటికి. నేను ధర్నా చేసిన వాళ్ళు వాళ్ళు పార్టీ వాళ్ళు ఉండారా లేకపోతే ఉద్యోగస్తులు ఉండారా చూడమనండి. ఉద్యోగస్తులను అడ్డం పెట్టి ప్రతిపక్షాన్ని తిట్టిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు కదా. మేము అడ్డం పెట్టేది ఏంటంటే ఉద్యోగస్తులకి ఎవడు కడుపులో పడితే వాడే వస్తాడు. ఉద్యోగం పొందినోడు ఆనందంగా ఉద్యోగం చేసుకోవాలని ఉంటాడు. వాళ్ళను విమర్శించి అంతే దొంగ జీవాలు తీసుకొచ్చారు, లేకపోతే చదువుకోనోడికి కాదు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళ కడుపులో మండదా? ఇప్పుడు మెరిట్లో పాస్ అయిన వాళ్ళకి ఇచ్చారు, అది జెన్యున్గా. మీరు చూడండి వాడికి మెరిట్ ఉందా లేదా చూడండి. ఎక్కడ తప్పు జరిగి చెబుతున్నాం కదా. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అర్హత లేనివాడికి ఉద్యోగం ఇస్తే మీరు నిరూపించండి, మేము దానికి కట్టుబడి ఉంటాం అని చెబుతున్నాం. మేము పక్కగా ఒక పక్క నుంచి మా నాయకులందరూ కూడా చెబుతున్నారు. ఎవరు చెప్పినా కానీ మాకు తెలిసి మా గుంటూరులో ఆలపాటి రాజా గారు పబ్లిక్లో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సెంటర్లో లాడ్జీ సెంటర్లో పెట్టారు. అదే సెంటర్లో ర్యాలీ చేశారు కదండి మరి అంబటరాంబాబు గారు. చేస్తారు, ఉపయోగం ఏముంది? చేస్తారండి. చేసేవాడు ఏం చెప్పాము మేము, సవాలు విసిరాము, రండి దాని మీద చర్చిద్దామని చెప్పాము. ఆడ రావచ్చుగా. మేము పోయినాక తెల్లారి ధర్నాలు పెట్టుకోవడం దీనికి ఆ రోజు రాపోయావా? ఈ టయాలు కుదరలేదు, మీ దగ్గర దమ్ము లేదు. ఎవరు మాటలు చెబుతారు, ప్రజలు అలా ఎవడు లేనప్పుడు వస్తాడు ఎవరికి ధర్నా 10 మందిని పోగేసేదాను ఉంటారు. మీ బ్యాచ్ మీకు ఉంటారు కాదనం. థ్యాంక్ యూ.